ఈ సమస్త భూలోకంలో మానవాళితో పాటు సకల జీవరాశులు భగవత్ సంకల్పంతోనే నిర్మితమయ్యాయి. ఆది నుండి నేటి ఆధునిక యుగం వరకు ఆత్మ సాక్షాత్కారం కలిగిన వారికి, ఆత్మశాంతి కలిగిన వారికి మోక్షం సాధ్యమవుతుంది. నాటి నుండి మునులు, ఋషులు, యోగులు అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని తపస్సాధనతో భగవత్ సాక్షాత్కారం పొంది మోక్ష సాధకులుగా నిలిచారు. నేటి ఆధునిక యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వారి వారి స్థాయిలో నిత్య నిజ జీవితంలో ఉరుకులు పరుగులమయంగా మారిపోయింది. 10 మందికి పంచని జ్ఞానమేళ, మానవత్వం లేని ధనమేళ, ఆత్మ సాక్షాత్కారం కాని మనశ్శాంతి లేని మానవ జీవితమేళ, 10 మందికి సహాయ సహకారాలు అందించని కులమేళ, మతమేళ. అందుకే నంద్యాల జిల్లా వాసులకు మనశ్శాంతిని కలిగించే ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కమల మందిర నిర్మాణం కానున్నది. పూర్వము శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు తమ భక్తులను, సమస్త మానవాళిని రక్షించడానికి దశావతారాల రూపాలలో జన్మించారు. మానవుని రూపంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు అవతరించిన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిని నేడు నంద్యాల పట్టణ ప్రజల, జిల్లా ప్రజలందరికీ ఒకేసారి శ్రీ మహావిష్ణువు దశావతారాలను దర్శించుకునేలా కన్నుల పండువగా కమలాకారంలో నిర్మాణం అవుతున్న శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కమల మందిర నిర్మాణం కన్నుల పండుగ నిర్మితమవుతున్నది. ఇందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి పబ్బతి రమేష్ గారు తన ధాతృ హృదయంతో ఆలయ నిర్మాణం కొరకు దాదాపు 30 సెంట్లకు అతి ఖరీదైన స్థలమును ఆలయ నిర్మాణం కొరకు తన సొంత నిధులతోనే రిజిస్టర్ చేయించి ఆలయ నిర్వాహకులకు ఇచ్చి ఉన్నారు. మరియు ఆలయ నిర్మాణం కొరకు తన వంతు సహాయంగా తన తోటి స్నేహితులు, తమ బంధువులతోటి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయినప్పటికీ దాదాపు 4 కోట్లకు పైగా వ్యయంతో కూడుకున్న ఆలయం అత్యంత త్వరితగతిన భక్తులకు అందించాలని శ్రీ మహావిష్ణువు కరుణ కటాక్షాలను దేశ ప్రజలందరిపై కలగాలని కలలు కంటున్నారు. అందుకు మంచి హృదయంతో ఈ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయ సహకారాలు, ఆర్థిక సహాయ సహకారాలు ఆలయ నిర్మాణం కొరకు తోడ్పడతారని ఆశిస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జాయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మేము జగన్నాథ్ టెంపుల్ దశావతార కమల మందిర్ నుంచి మాట్లాడుతున్నాం భక్తులు. అయితే ఈ నంద్యాలలో మేము ఇక్కడ వచ్చేసి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి నంద్యాల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఆధ్యాత్మికంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. సో మాకు మందిరం నిర్మాణం చేయాలి, ఒక చక్కటి భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారాన్ని ఈ ప్రాంతంలో పెంపొందింప చేయాలి అనే ఒక భక్తుల యొక్క ప్రోత్సాహం వల్ల ఇక్కడ మేము వచ్చి చేస్తున్నాం. 14 సంవత్సరాలుగా ఇక్కడ నంద్యాలలో ఉంటున్నాం. సో అయితే మేము ఎన్నో ప్రదేశాలు మేము చూసాం. మంచి మందిరం నిర్మాణం చేయడానికి ఒక సరైనటువంటి ప్లేస్ మేము చాలా అన్వేషణ చేసాం. అయితే చివరగా ఒక 14 సంవత్సరాల తర్వాత సో ప్రపతి రమేష్ గారు సార్ గారు మాకు
పరిచయం అయ్యారు, ఒక డివోటీ. అయితే సార్ గారితో మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సార్ గారిని మేము ఇలా అడిగాం, మాకు ఒక కొంచెం ల్యాండ్ కావాలి, మేము పర్చేస్ చేసుకుంటాం ఇన్స్టాల్మెంట్లో. అంటే మీరేం చేసుకుంటారని సార్ మమ్మల్ని అడిగారు. ఇలా మేము ఆశ్రమం టెంపుల్ కోసం అని అంటే, దానికేం నేను ఉచితంగా ఇస్తానులే స్వామి, భగవంతుడు నాకు ఈ సేవా భాగ్యం మాకు కలుగుతుంది అనే ఒక మంచి భావనతో సారు మాకు దాదాపు 24 సెంట్లు దాకా 24 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారనమాట. దాంట్లోనే మొదటి phase 1 అని చెప్పేసి మేము భక్తులు ఉండేదానికోసం, అంటే ఈ ప్రచారం చేయడం కోసం ఇక్కడ కమల మందిరం అన్నమాట. ఇప్పుడు ఇది కనిపిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇందులో కమల మందిరం అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఆ విధమైనటువంటి మందిరం లేదు. అంటే కొత్తగా ఒక నూతనంగా ఉన్నట్లయితే భక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది. మందిరం ఎందుకు ఉండాలి అని అంటే స్వామి ప్రభుపాద వారు చెప్తారనమాట. మందిరాలు అనేది ఉండడం వల్ల భక్తులు అందరూ అక్కడికి గ్యాదర్ అయినప్పుడు భగవంతుని గురించి ఆధ్యాత్మిక చింతన అనేది ఆ ప్రాంతంలో వాళ్ళకు నేర్పించడం కానీ లేదా వాళ్ళ హృదయంలో కలగడం కానీ జరుగుతుందన్నమాట. సో అందువల్ల మందిరాలు అనేటివి చాలా చాలా ప్రధానమైనటువంటివి. ఈ ధర్మాన్ని ప్రజలల్లో తీసుకొని వెళ్ళడానికి ఒక భాగం ఏమిటంటే బుక్స్, హరినామ సంకీర్తన, ప్రసాదము, ఇవన్నీ ఒక భాగము. అలానే ఇంకొకటి ఏమిటంటే ఇలాగ మందిరాలు చేయడం, భక్తులను అక్కడికి తీసుకురావడం, వాళ్ళని అందరినీ గ్యాదర్ చేయడం అనమాట. అట్లా ఇప్పుడు phase 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో ఓపెనింగ్ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మందిరం అనేది ప్రారంభం అవ్వాలన్నమాట. ఈ ప్రారంభం అంటే ఇక్కడ వరకు వచ్చింది. మొదటి స్లాబ్ వేయాలి. ప్రపతి రమేష్ గారు సారు, తర్వాత వారికి సంబంధించినటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ తెలిసినటువంటి భక్తులు అందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు. కాకపోతే ఇంకా సహకారం అనేది త్వరగా వచ్చినట్లయితే అంటే త్వరితగతిగా అంటే మనం అనుకున్న ప్రకారంగా స్వామి మందిరాన్ని పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి భక్తులకు కూడా ఈ యొక్క అవకాశం ఉంది, మందిర నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఉందన్నమాట. మనకు శాస్త్రాలలో కూడా చెప్పబడింది, మనం భగవత్ మందిరానికి కానీ భగవంతునికి కానీ మనం సేవ చేసినట్లయితే అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపం నుంచి మనం విముక్తులం అవుతాం. అంతేకాకుండా మనం భగవత్ మందిరానికి సేవ చేసేది ఏదైతే ఉందో అది శాశ్వతంగా వైకుంఠంలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అనేది భగవంతుడు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే భగవంతుని యొక్క సేవలో పాల్గొంటారో, భగవంతునికి సేవ చేసే వారికి సహకారాన్ని అందిస్తారో, ఇలాంటి భక్తులందరికీ కూడా కృష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇప్పుడు మేము పూర్తిగా అంటే కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి మన యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఒక భక్తి యొక్క సాధన చేసుకుంటూ అభివృద్ధి అవుతూ అభివృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడుతూ మన యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామన్నమాట. సో అదే మార్గంలో ఈ యొక్క మందిరాలను నిర్మాణం చేయడం కానీ ప్రచారం చేయడం కానీ చుట్టూ విలేజెస్లో ప్రసాదము, సంకీర్తన, భగవద్గీత, భాగవతం, ఇప్పుడు ఎంతోమంది నియమాలు పాటిస్తున్నారు, ఎంతో చక్కగా నామం చేస్తున్నారు, వాళ్ళు వ్యసనాల నుంచి బయటపడుతున్నారు. అలాంటి భక్తులందరూ కూడా వచ్చి భగవంతుని యొక్క సేవలో పాల్గొంటున్నారనమాట. కాబట్టి ఈ విధంగా ఇలాగ మందిరాలు అభివృద్ధి ఎప్పుడైతే అవుతాయో చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రశాంతత అనేది మొట్టమొదట మానవునికి ప్రశాంతత ఏర్పడుతుందన్నమాట. అంటే ముఖ్యంగా మనకు శాస్త్రాలు, ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే నిజంగా మనకు సంతోషం కావాలి అంటే భగవంతుని యొక్క సేవలో ఉన్నప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం అనేది కలుగుతుందన్నమాట. సో ఆ ఆనందం అనేది మనకు సేవ ద్వారా కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకందరికీ ఒక గొప్ప అవకాశం ఉంది. భగవంతుని యొక్క మందిర నిర్మాణంలో పాల్గొనే భాగ్యం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇవాళ మందిరం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరం కట్టలేం కదా. ఇప్పుడు అభిషేకం ఉంది, జన్మాష్టమి ఉంది, రాధాష్టమి ఉంది, నరసింహ చతుర్దశి ఉంది. ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం భగవంతునికి సేవ చేయకపోయినా వచ్చే సంవత్సరం మనం చేయొచ్చు. కానీ మందిర నిర్మాణం అనేది అలా కాదనమాట. ఇప్పుడు మన చేతిలో అవకాశం ఉంది, మనం అందరం కూడా ఆయనకు సేవ చేసుకునే భాగ్యం ఉందన్నమాట. ఇప్పుడు స్లాబ్ వరకు ఉంది, ఈ మంత్ మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం. భక్తులు ఈ యొక్క స్లాబ్కు సహకరించి తర్వాత ఈ యొక్క పూర్తి మందిర నిర్మాణానికి సపోర్ట్గా చేసినట్లయితే త్వరగా ఈ యొక్క మందిరాన్ని పూర్తి చేయాలని చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారనమాట. అంతేకాకుండా ఈ మందిరం దాదాపు 4 కోట్లతో ఇది చేయడం జరుగుతుందనమాట. వాస్తవానికి మన నంద్యాల తీసుకుంటే 4 కోట్లు అంటే చాలా తక్కువ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంటే
భక్తులందరూ కూడా ఒక మంచి భావనతో ముందుకు వస్తే ఇది త్వరగా మనం పూర్తి చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఎవరికైతే ఈ భక్తి భావన ఉండి సనాతన ధర్మాన్ని లేదా భక్తియుక్త సేవను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే భావన ఉన్నటువంటి వాళ్ళు మందిర నిర్మాణంలో ఈ స్లాబ్ వర్క్ ఉంది, ప్రతి ఒక్కరూ కూడా ఈ సహకారాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాకు స్థలాన్ని ఇచ్చినటువంటి దాతలు పప్పతి రమేష్ గారు, వారు ఎంతో ఒక మంచి భావనతో మా పట్ల ఒక నమ్మకంతో ఇచ్చారు. వారికి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాం. వారు మా పక్కనే ఉన్నారు. సార్ కూడా మాట్లాడండి సార్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారాలు. నా పేరు రమేష్ బాబు. మాది మహానందీశ్వర నివాసం వెంచర్స్ వేస్తాము. వెంచర్ వేసిన మొదట్లో స్వామి ప్రభుపాదుల వారు వచ్చి మాకు ఒక 3 సెంట్ల స్థలము కావాలా, మీకు అమౌంట్ పే చేసి మేము రిజిస్టర్ చేసుకుంటామంటే 3 సెంట్లు మా ఏమవుతుంది అనే ఉద్దేశంతో తర్వాత రెండో వెంచర్ స్టార్ట్ అయినప్పుడు పిలిచి మేము వాళ్ళు అంటే ఆలోచన ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా వస్తే పిలిచి మొత్తం ఆ రోజుకు 22 సెంట్లు 22 చిల్లర పిలిచి మా డబ్బులతోనే రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇచ్చాము. ఇంకొక చక్కగా ఇంకొక 4-5 సెంట్లు పడుతుంది. దాదాపు 30 సెంట్ల వరకు అవుతుంది. అది ఇస్తాం. ఈరోజు దాని వాల్యూ వచ్చేసి అంటే ఆ రోజు రేట్ వేరు, ఈ రోజు ప్రకారం అయితే మినిమం 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు అవుతుంది. కానీ ఈ స్థలం వాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళు తీసుకుంది ఎందుకంటే ఈ నవనందుల మధ్యలో ఒక వైష్ణవ దేవాలయం ప్లస్ హైదరాబాద్ టు తిరుపతి కల్వకుర్తి రోడ్డు వస్తుంది. ప్లస్ చైతన్య మహాప్రభు మూమెంట్ ద్వారా హరే కృష్ణ హరే రామ వాళ్ళ కన్సిడరేషన్తో ఇస్కాన్ వాళ్ళ కన్సిడరేషన్తో వచ్చేది. వీళ్ళకు కులాలు మతాలు ఏముండవు, అందరూ సమానమే, అందరూ రావాలి. ప్లస్ వీళ్ళది ఏమంటే పల్లెలు అంటే ఎడ్యుకేషన్ చుట్టూ పల్లెలు ఉంటాయి. ఆ పల్లెలకు పోయి భగవద్గీత ఇవ్వడము, పారాయణం చేపించడము, అక్కడ చేయడం అంటే చుట్టుపక్కల మన సరౌండింగ్ మన ఏరియాలో మన సరౌండింగ్ చుట్టూ పల్లెలు అంటే పల్లెలకు వాళ్ళు ఇవ్వడం వల్ల మనకు అభివృద్ధికి ముఖ్యమైన పల్లెలే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, మేము ఇచ్చాము. కాబట్టి దాన్ని వాళ్ళు సదుద్దేశంతో వచ్చారు. అంటే ₹1 వాళ్ళు ఏమి కుటుంబాలు వదిలేసి వచ్చారు, వాళ్ళు ఏం ఆశించేది లేదు. కానీ మనం స్థలం ఇచ్చాము, దానికి కన్స్ట్రక్షన్ కావాలా, వాళ్ళ చేతి నుంచి ఏమి వాళ్ళకి ఫైనాన్స్గా ఏం అవకాశం ఉండదు. మన లాంటి వాళ్ళందరూ ఫైనాన్స్గా సపోర్ట్ చేసుకొని ఇది అందులో పెద్ద ప్రాజెక్టు దశావతార కమల మందిరం అంటే పెద్ద ప్రాజెక్టు, మినిమం 4 కోట్ల వరకు అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో బాలాశ్రమం కట్టారు, సెకండ్ ప్లేస్లో అది టెంపుల్, ఆ టెంపుల్ స్లాబ్ వరకు వచ్చింది. అందరి సహకారంతో ముందుకెళ్ళాలి మెయిన్. ప్లస్ మనకు మెయిన్ వాళ్ళ ఉద్దేశం వచ్చేటే పాజిటివ్ మెంటాలిటీ, ప్రతి ఒక్కరు కులము మతం అనేది లేకుండా అందరూ. ప్లస్ ప్రసాదం అనేది ఈ టెంపుల్లో ముఖ్యం. ఎంతమంది వచ్చినా ఏ టైంకి ఎవరు వచ్చినా ఆకలితో ఉండకూడదు, వాళ్ళ ఉద్దేశం అది. మనం ఎవరం ఏం చేసినా కూడా ఆ టయానికి ఆకలి అదే తీర్చేవాడే కావాలి, వాళ్ళు తీర్చగలరు. ఈ టెంపుల్ స్టార్ట్ అవుతాయి, చుట్టూ పల్లెలు రైతులు పని చేసుకునే వాళ్ళు ఆ టయానికి వస్తారు. మనం టెంపుల్ ఇక్కడ ఉంటే ఏదో కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు పెట్టగలుగుతారు, వాళ్ళు తినగలుగుతారు. ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది ఈ మందిరం త్వరితగతిన పూర్తి అయితే ఈ మందిరంలో భాగంగా వీరు గురుకుల విద్యాలయాన్ని స్టార్ట్ చేయాలని మరియు ఉచిత హాస్పిటల్ పెట్టాలని. ఈ చుట్టుపక్కల మనకు చుట్టూ పల్లెలు ఉన్నాయి, పల్లెల్లో ఓన్లీ ఆర్ఎంపీ డాక్టరే పరిస్థితి ఉంటుంది. అదే హాస్పిటల్ పెడితే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాయి, ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం అని ఏర్పడుతుంది.
ముందుకెళ్ళడానికి బాగుంటుంది. దీనికంతా ప్రోత్సాహం మన మందిర నిర్మాణం త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. దానికి Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna,
Krishna Krishna Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama 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 Hare Hare Keshava Madhava He Krishna Madhusudana 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 Hare Krishna 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 Hare 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 Krishna Krishna Krishna